ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యింది అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చోడవరంలోని జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాలన చాలా దారుణంగా తయారైందని, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించాలి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఇప్పుడు వచ్చి నెరవేర్చట్లేదు. ఈ ప్రాంతం రైతాంగం కూడా రైతాంగం అంతా కూడా ఫ్యాక్టరీ మీద ఆధారపడుతున్నారు. చెరుకు రైతులు దయచేసి దాని మీద దృష్టి పెట్టిందని ప్రభుత్వం అప్పుడున్న నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఏవో చెప్పారు, మీరు ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అని చెప్పారు. ఎవరు ఎప్పుడు ఏం చేసినప్పటికీ కూడా ఎక్కడ చెప్పండి చెప్పాం, కానీ ఎక్కడ కాదు కావాల్సింది. ఫ్యాక్టరీ నడిచిందా లేదా, ఫ్యాక్టరీలో రైతులకు వచ్చి ఒక రోజు అటు ఇంట్లో సకాలంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చారా లేదా, ఇలా పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళందరికీ కూడా వేతనం ఇచ్చారా లేదా అనేది ప్రధానంగా అనిపిస్తుంది. దురదృష్టం ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వంలో దాని గురించి ఆలోచించే మనుషులు లేదు, ఆలోచిస్తే వినే మనుషులు లేదు, అడిగే నమ్మకం లేదు, అడిగితే చేసేవాళ్ళు. సుమారు అడిగిన మంది అంతరాన్న ఇవ్వాలి అంటే మనం 36 కోట్లు అంటే 30 కోట్లు వచ్చి రైతులకి, 29 కోట్లు ఎంత రైతులకి, 6-7 కోట్లు వచ్చి కార్మికులకి వేతనాలు పదకొండు ఫ్యాక్టరీ మూసారు. కారణం ఏంటి? కారణం లేదు. ఆ రోజు అధికారం ఉన్నప్పుడు కమిటీ చేసి మేము ఈ చుట్టుముక్కలు ఉన్న రైతాంగం వచ్చేసరికి దాన్ని సరిపడిన రైతుని చెరుకుని సరఫరా చేయట్లేదు కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన ఉద్దేశంతోనే ఆ చుట్టుపక్కల ఉన్న తక్కువ ఆ ప్రాంతాల్లో ఇస్తున్న ఆ ఫ్యాక్టరీలో ఆపి ఈ ఫ్యాక్టరీని ప్రధానంగా ఫ్యాక్టరీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాం. బకాయిలు చెల్లించాం. ఒక ప్రభుత్వం వచ్చి దాని తగ్గట్టు ప్రోత్సాహం ఇచ్చాం. కానీ ఇప్పుడు ఏ క్వశ్చన్ కూడా ఆ చర్య జరగట్లేదు. అందుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, కార్మికుల తాలూకు బకాయిలు ఎప్పుడు మీరు ఇప్పట్లో ఇస్తారు. దాంతో పాటు ఈ గోవాల సౌకర్యానికి మీద మీ విధానం నిర్ణయం ఏంటి, మీ ప్రభుత్వం తాలూకు వైఖరి ఏంటి, ఆ విషయం తెలుసుకుంటే దీని మీద ఆధారపడిన కార్మికుడికి కానీ, కర్షకుడు కానీ, రైతు కానీ, రైతు కూలీ కానీ వాళ్ళ తాలూకు ఎక్కువ లేబర్స్ లేదు ఆలోచన చేసుకోవడము లేదు, దీని మీద ఆశతో బతకడము అని చేస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికలకు మాట చెప్పడం కాదు, ఈ కార్యక్రమం చేయాలని మా డిమాండ్. ఇక్కడ కూర్చున్న అందరి తాలూకా డిమాండ్ ఇవ్వాలి. రాజస్థాన్ బయట చేస్తాం. ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే ముందు వచ్చి ఇస్తాం, తర్వాత రోడ్డు ఎక్కుతాం. ప్రధానంగా ఆ రైతులు వేసుకొని ఉద్యమం చేస్తాం, ఆ రైతుల తరఫున పోరాటం చేస్తాం. మించిపోయి సమయం మించిపోతే మా ప్రభుత్వం వస్తే వాళ్ళకే దానికి తగ్గ మెరుగైన పద్ధతి వాళ్ళకి ఇస్తాం. అవసరమైతే ఇంట్రెస్ట్తో గవర్నమెంట్ డబ్బులు ఇస్తాం. ఏమి జరగవు. అన్ని సొల్లు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత
నిజంగా ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న ప్రధానమంత్రికి కానీ రైతుల పట్ల బాధ్యత ఉంటే అది చేయాలి. కొన్ని నా పేరు చెప్పినా సరే, మా అందరి పేరు చెప్పినా సరే, అది వాళ్ళ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏదో గొడవ పడతారంటే ఉద్యమం చేస్తారని అసెంబ్లీలో అడిగినప్పుడు కూడా చెప్పారు. మినిస్టర్ గారు చెప్పారు ఏమని అంటే దీనికి ఇస్తాము మాట్లాడతాము. మాకు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధి ఏం చెప్పాడంటే కేసు కోసం ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయబడదు, అయితే మొలాసిస్ ద్వారా లేదంటే ఏదో ఏర్పాటు చేసుకోవడానికి నువ్వు నన్ను ఫాలో అయ్యానంటూ అనుకుంటాను. ఏం చెప్పాను? బకాయిలు విడుదల చేస్తూ పూర్తి విధానాన్ని ప్రకటించాం. దాన్ని బట్టి రైతులు వచ్చి వారి ద్వారా మైండ్ మేకప్ చేసుకుని ఆ కార్యాచరణకు ముందుకెళ్తారు. దయచేసి అదే రిజల్ట్ ప్రకటించండి అని చెప్పాం. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి కదా అదే చెప్పాము. దాని ప్రకారం రైతు మైండ్ మేకప్ చేసుకుంటారు. చాలా సందర్భాల్లో మేము అడగడం జరిగింది సార్. అయితే ఆయన చెప్పింది ఒకటే, బకాయి కోసం మాట్లాడలేదు, పంటనే మార్చేస్తా ఉన్నారు. ఏది జరగమ్మా అంట, ఏది జరగబోదు. వాళ్ళకి ఎంతసేపు అధికారం, సీటు, మాయా, మోసం, దగ, అది చాలు. ఇంకేం అక్కర్లేదు. ఏంటి ఇంకో రోజు మళ్ళీ వస్తాం, మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.